Hello, all my subscribers. Thank you so much for giving me a wonderful opportunity. ఇంత బాగా నాకు సపోర్ట్ చేసిన అందరికీ నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు విజువలైజేషన్ టెక్నిక్ సెకండ్ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను. సో దాని గురించి వెళ్ళే ముందు అందరినీ కొత్తగా చూసిన వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అనేవి మెయిల్కి వచ్చేస్తాయి. సో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మనం ఫస్ట్ ఎఫర్మేషన్స్ గురించి ఎట్లా చేయాలి ఏంటి అనే ఫస్ట్ టెక్నిక్ చూసాం కదా. ద నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్లోని విజువలైజేషన్ టెక్నిక్ అనమాట. విజువలైజేషన్ అనగానే రూపకల్పన చేయడం, అంటే మనం ఏదైతే మనం విష్ చేసినామో దాన్ని మనం విజువలైజేషన్ చేయడం. ఈ రూపకల్పన అనేది మనకి ఏ విధంగా చేయాలి అంటే దీనికి కూడా మనం కొన్ని స్పెసిఫిక్ స్టెప్స్లోని నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనందరికీ తెలిసిందే ఏంటది, క్లియర్ స్పెసిఫిక్ రిజల్ట్ అనేది మనకి ఏం కావాలనుకుంటున్నాము, ఏ స్పెసిఫిక్ రిజల్ట్ కావాలనుకుంటున్నాము అంటే ఒక జాబ్ పరంగా ఒక మంచి పొజిషన్ కావాలి. దట్ మీన్స్ మంచి పొజిషన్ అనేది అండ్ రిజల్ట్ అనమాట. లేదు నాకు పర్ మంత్ ఇంత ఇన్కమ్ కావాలి, బిజినెస్లో 30% ప్రాఫిట్ కావాలి, ఆ 30% ప్రాఫిట్ అనేది ఎండ్ రిజల్ట్ అవుతుంది. ఒక రిలేషన్షిప్లో కావాలి, రిలేషన్షిప్లో ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మీరు కోరుకుంటున్నారు, ఎలాంటి కేరింగ్ లేదంటే షేరింగ్, ఇట్లా అన్నీ ఉన్నటువంటి ఒక మిక్స్డ్ అమేజింగ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. ఇలా ప్రతి దానికి ఒక స్పెసిఫిక్. అదే హెల్త్ పరంగా చూసామనుకోండి, హెల్త్ పరంగా అంటే చాలా మంచి గుడ్ లుకింగ్ కావాలి, లేదంటే కనుక నేను ఎట్లాంటి ఇల్నెస్ లేకుండా నేను ఫుల్గా హెల్తీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకుందాం, వాళ్ళకి స్వీట్స్ తినాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. టు బీ ఫ్రాంక్, ఐఎమ్ ఆల్సో ఏ డయాబెటిక్ పేషెంట్. నాకు స్వీట్స్ తినాలని చాలాసార్లు అనిపిస్తుంది, బట్ నాకున్న డయాబెటిక్ వల్ల నేను తినలేను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ బిలీఫ్ని వదిలేసి నా ఎండ్ రిజల్ట్ మాత్రమే నేను చూడాలి. ఎండ్ రిజల్ట్ ఏంటంటే నేను చాలా హెల్తీగా ఉన్నాను, ఐఎమ్ సో పర్ఫెక్ట్లీ హెల్తీ, అండ్ నేను నాకు నచ్చిన స్వీట్స్ అన్నీ తింటున్నాను, ఆల్రెడీ డూయింగ్ దట్, తింటున్నాను అనేది నేను అక్కడ ఎండ్ రిజల్ట్లో చెప్పాలి. దట్ ఈస్ మై హెల్త్ గోల్. ఇట్లా ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ గోల్ రిజల్ట్. అవునండి, నిజమే. అది ఏంటి అంటే కనుక మీరు చాలామంది మూవీస్లో వాటిలో కూడా చూసే ఉంటారు. ఎట్లా అంటే హెడ్కి చాలా వైర్స్ అవి పెట్టేసి ఎలక్ట్రికల్ షాక్స్ ఇవ్వడము, అంటే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి ఎలక్ట్రికల్ షాక్స్ ఇవ్వడము, ఇవన్నీ మీరు గమనించే ఉంటారు కదా. యాక్చువల్గా ఆ మిషన్ని ఏమంటాము అంటే ఈజీ అంటారండి. అంటే ఎలక్ట్రోఎన్సెల్ ఫెలోగ్రామ్ అంటారు దీన్ని. అంటే ఇది ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్ యొక్క సెల్స్ కమ్యూనికేషన్ అనేది ఒకళ్ళతో ఒకళ్ళకి ఏ విధంగా ఉంది అంటే ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. ఇది ఎలక్ట్రికల్ ఇంపల్సివ్ అనేది మనకి ఎట్లా ఉంటుంది, అండ్ దీన్ని ఇంకా మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన బ్రెయిన్లో ఉండేటటువంటి పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ని అసోసియేట్ చేయడానికి కూడా ఇవి మనకి వాటిని డిటెక్ట్ చేయడానికి ఆ సెల్స్ యొక్క కమ్యూనికేషన్ ఎలా ఉంది, సెల్స్ యొక్క ఫార్మేషన్ ఎట్లా ఉంది, అండ్ సెల్స్ ఎట్లా ఫ్రీక్వెన్సీ ఎట్లా గ్యాదర్ చేసుకుంటున్నాయి, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటుంది అన్నమాట. సో దీన్ని ఈజీ అంటారు. ఈ మిషనరీని యూజ్ చేసి బ్రెయిన్ యొక్క వేవ్ లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి ఈజీ అని, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుంది. యూ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ సమ్ ఇన్ఫర్మేషన్. బట్ వై ఐఎమ్ టెల్లింగ్ హియర్, ఇంకా నేను ఎందుకు చెప్తున్నాను దీని గురించి అంటే, మనం చెప్పుకునేది మన లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా మన డిపెండెన్స్ ఆన్ ద బ్రెయిన్, అంటే మైండ్ మీద డిపెండ్ అయింది. మన మైండ్ అనేది ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తుంది, ఎట్లా ఫ్రీక్వెన్సీస్ వెళ్తున్నాయి, ఏం ఫ్రీక్వెన్సీస్ అంటారు వీటిని, ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే వీ మస్ట్ నో సంథింగ్ లిటిల్ బిట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఆఫ్ దట్ కదా. ఆ సైన్స్కి సంబంధించిందే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. అయితే జనరల్గా మనకి బాడీ రిలాక్సేషన్లో ఉంది, మనకి ఒక బాడీ మైండ్ రెండు రిలాక్సేషన్లో ఉన్నాయి అంటే కనుక
అంటే దాన్ని మనం ఏం చెప్తామంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 రకాలు చెప్తున్నాం కదా. మన మైండ్ కాన్షియస్ అంటే మనం చూస్తూ మనం చేసేటటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మనకి కనిపిస్తూ జరిగేటటువంటివి కాన్షియస్నెస్ అంటాం. ఈ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు మన యొక్క బ్రెయిన్ యొక్క వేవ్ లెంత్ అనేది మనకి ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుందంటే 14 మెగాహెర్ట్జ్ నుండి 21 హెర్ట్జ్ వరకు ఉంటుందండి. ఓకే, సో ఇది కామన్గా జరిగేటటువంటిది. అట్లా కాకుండా వెన్ యు ఆర్ స్లీపింగ్, మీరు ఒక స్లీప్ మోడ్లో కంప్లీట్గా సబ్ కాన్షియస్ మైండ్ మొత్తాన్ని క్లోజ్ చేసినప్పుడు, మీరు గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అనమాట, పూర్తిగా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు బట్ స్టిల్ నాట్ గోన్. అండ్ ద సేమ్ టైం ఏంటంటే మార్నింగ్ లేచేటప్పుడు కూడా మగతగా నిద్ర లేగడం, కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ నిద్ర లేస్తాం చూసారా, ఆ మూమెంట్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనం సబ్ కాన్షియస్ మైండ్ని వేకప్ చేసే మూమెంట్ అది. నైట్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ని కాన్షియస్ మైండ్లో నుండి సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రాసెస్ అది. అంటే మన నిద్రలోకి జారుకునే మూమెంట్. ఈ టైంని ఏమంటారంటే మన యొక్క బ్రెయిన్ వేవ్స్కి ఒక నేమ్ పెట్టారు, దట్ ఈస్ కాల్డ్ ఆల్ఫా వేవ్ అంటారు. ఈ ఆల్ఫా వేవ్ అనేది ఏం చేస్తుందంటే ఆల్మోస్ట్ అంటే మన కాన్షియస్ మైండ్ కన్నా కూడా ఉండేటటువంటి వేవ్ లెంత్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ కన్నా కూడా తక్కువలో ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ సబ్ కాన్షియస్ మైండ్లోకి ఉన్నప్పుడు. అది ఎంత అంటే కనుక ఇప్పుడు మనం 14 to 21 చెప్పాం కదా, ఆల్మోస్ట్ ఆఫ్ టు ఆఫ్ అనమాట. అంటే 7 to 14 హెడ్జెస్లోని మనకి ఈ బ్రెయిన్ యొక్క వేవ్ లెంత్ అనేది ఆ ఫ్రీక్వెన్సీతో ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ ట్యూనప్ చేయడానికి వీలుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు ఒక రేడియోని ఛానల్ 101 నాకు కావాలనుకోండి, 101 కావాలంటే మనం ఛానల్ని ట్యూన్ చేస్తూ ఉంటాం, గుర్తుందా? ఛానల్ ట్యూన్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, నెంబర్స్ మార్చుకునే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే 101కి సెట్ అవుతుందో ఆ సెట్ అయినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించింది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. సేమ్ వే మనకు కూడా ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి పొజిషన్లోకి వెళ్ళినప్పుడే మనకి కావాల్సిన దాన్ని మనం అవుట్పుట్ అనేదాన్ని తీసుకొచ్చుకోగలుగుతాం. ద సేమ్ వే ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్లో ఉంటారో, ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడు చేసేటటువంటి విజువలైజేషన్ చాలా క్లియర్గా మనం ఏదైతే స్పెసిఫిక్గా మన మైండ్లో గాఢంగా నాటుకొని ఉందో అది మనకి చేతికి అవుట్పుట్ లాగా రావడం జరుగుతుంది అనమాట. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్ఫా బ్రెయిన్ వేవ్ లెంత్లోకి వెళ్ళాలి అంటే కనుక ఎప్పుడు పడితే అప్పుడు అది చేయగలమా అంటే వీ కెన్ డూ. అది ఎట్లా చేయగలుగుతాము అంటే మనం నిద్రపోవట్లేదు కదా మేడం, డే టైంలో ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది, మనకి నిద్ర వచ్చినప్పుడే కదా ఆ మూమెంట్ అనేది మనకు అవుతుంది. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్, బట్ నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, నాట్ ఇన్ ద డ్రైవింగ్ పొజిషన్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద ట్రావెలింగ్ విత్ ది అదర్ వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్స్లో మనం చేసినప్పుడు మనకి ఆ వాతావరణం అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం కానివ్వండి, మీరు వెళ్ళేటటువంటి స్పీడ్ని బట్టి కానివ్వండి, మన బాడీ తెలియకుండానే మనకి ఒక రకమైన రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయి మనం నిద్రపోతూ ఉంటాం. జర్నీస్లో వాటిలో నిద్రపోతూ ఉంటాం కదా. ఎందుకు వెళ్తాం నిద్రలోకి అంటే ఆ చుట్టూ ఉండే వాతావరణం కావచ్చు, అంటే ఆ గాలి బయట నుండి వచ్చేటటువంటి గాలి, మనం వెళ్ళేటటువంటి స్పీడ్ని బేస్ చేసుకొని అక్కడ వచ్చేటటువంటి గాలి మనకి బాడీలోకి ఇంజెక్ట్ అయినప్పుడు అది ఏమవుతుంది అంటే మనకి బాడీ లోపలికి వెళ్తున్నప్పుడు గాలి శ్వాసని పీల్చుకోవడం వదలడం చేసినప్పుడు ఏమవుతుందంటే రెగ్యులర్గా మనం చేసేటటువంటి శ్వాస కన్నా కూడా కొంచెం ఫాస్ట్గా ఎక్కువగా చేస్తామన్నమాట. సో దట్ ఏమవుతుందంటే అది డీప్నెస్ అనేది ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన బాడీని మనకి కంప్లీట్గా కాన్షియస్లో నుండి సబ్ కాన్షియస్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, రిలాక్సేషన్లోకి తీసుకెళ్ళిపోయి అప్పుడు మనం నిద్రలోకి జారుకుంటాం అనమాట. అది మనం డే టైంలోనే చేస్తున్నాం, మనకి నిద్ర వచ్చి నిద్రపోవట్లేదు, అక్కడ మనకు తెలియకుండానే నిద్రపోతాం అక్కడ కదా. ద సేమ్ వే మనం ఇక్కడ ఆ టెక్నిక్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అయితే మనం దానికోసం జర్నీ చేయాలంటే అక్కర్లేదు, చెప్తాను వినండి. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కనీసం రిలాక్స్డ్గా కూర్చోండి, ఫస్ట్ ఏం థింక్ చేయొద్దు, జస్ట్ కూర్చున్న తర్వాత 5 to 6 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఓకే, డీప్ ఇన్ డీప్ అవుట్ అంటే ఎక్సేల్ ఇన్హీల్ అనేది మీరు చేసుకుంటూ ఉండండి.
అది ఎలాగంటే 5 to 6 టైమ్స్ మినిమం చేయాలి. అంటే డీప్గా లోపలికి గాలిని తీసుకొని స్లోగా దాన్ని బయటికి వదిలేయడం అనమాట. ఇట్లాగా నార్మల్గా, నాట్ ఇన్ ద మెడిటేటివ్ మోడ్, మెడిటేషన్లోకి వెళ్ళక్కర్లేదు, మీరు మెడిటేషన్ చేయాల్సిన పని లేదు. జస్ట్ రిలాక్స్డ్గా కూర్చొని బ్రీత్స్ లోపలికి బయటికి ఒక 5-6 తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, అలా తీసుకున్నప్పుడు మీకు తెలియకుండా కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మనం ఆ పని చేస్తామో మన వేవ్ లెంత్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. మనకి కామన్గా మనం ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతాం. అట్లా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది మనం కాన్షియస్ అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది, బట్ స్టిల్ యువర్ మైండ్ ఈజ్ ఆన్ ఫుల్ రిలాక్స్డ్ మోడ్ అనమాట. పూర్తిగా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది. సో అలా చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు థర్డ్ టెక్నిక్ని యూజ్ చేయాలి. దట్ ఈజ్ కాల్డ్ విజువలైజేషన్ థర్డ్ స్టెప్ అనమాట. 3 steps ఏ హెడ్ అనమాట. నార్మల్ ఫీలింగ్లోని నార్మల్గా మనం ఫీల్ అవుతూ, అది ఎలా ఉండాలంటే నిజంగా మనం జరుగుతున్నట్టుగానే ఉండాలి సిచ్యువేషన్ అంతా కూడా. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక ఫోన్లోని మీరు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు అనుకోండి. ఏం మాట్లాడతారు మీరు ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు? అరే నాకు జాబ్ వచ్చిందిరా, నేను ఇట్లా వెళ్ళాను, నాకు డెస్క్ అది చాలా బాగుంది. యు ఆర్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ అబౌట్, నాకు సాలరీ కూడా బాగుంది, ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే బాస్ కూడా చాలా బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుందిరా. ఇదంతా యు ఆర్ గాన్ లైక్ 3 steps ఏ హెడ్. 3 months తర్వాత మీరు ఆల్రెడీ జాబ్లో చేరిపోయి ఒక 3 months తర్వాత మీరు ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశారనుకోండి. ఏం జరుగుతుంది అక్కడ? ఆ 3 months ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీరు ఎట్లా అయితే మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో అదంతా విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ సిచ్యువేషన్స్ని మీరు రూపకల్పన చేసుకునేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎట్లా ఉంది నా బిజినెస్, ఓకే ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్, వెరీ గుడ్, నాకు చాలా బాగుంది, ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పి ఒక 3 months 3 steps హెడ్ అనమాట. ముందుకి వెళ్ళి మనం దాన్ని విజువలైజేషన్ నార్మల్గా మనం దాన్ని ఫీల్ అవ్వాలి. ఇది థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏంటో తెలుసా? డబల్ యువర్ గ్రాటిట్యూడ్ థింగ్స్. గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 అవసరం అండి. దీని మీద నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. గ్రాటిట్యూడ్ అనేది ఏంటంటే, వాట్ యు ఆర్ సేయింగ్ దట్ యు ఆల్రెడీ హ్యావ్ అండ్ యు ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మీకు ఆల్రెడీ ఉన్న దాని మీద మీరు ఎప్పుడైతే మీరు సంతోషంగా మీరు అప్రిషియేషన్తో ఉంటారో అప్పుడే మీరు అనుకున్న పని సక్సెస్ఫుల్గా అవుతుందన్నమాట. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. నేను చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే కనుక నాకు ఇంత మంచి జాబ్ వచ్చింది, ఎందుకు అంటే నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఎందుకు అంటే నేను ఇంత హెల్తీగా ఉన్నాను, ఎందుకు అంటే నాకు ఇంత మంచి రిలేషన్షిప్ ఉంది అని చెప్పి మీరు ఎప్పుడైతే థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతారో, మీ దగ్గర ఉన్న వాటిల్లో థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతూ, ఆ థ్యాంక్ఫుల్నెస్ని మీరు ఎప్పుడైతే గాడ్కి, ఈవెన్ నేను గాడ్ అంటున్నాను, వీ ఆల్ టు సే దట్ యూనివర్స్కి మీరు ఎప్పుడైతే చెప్తారో ఆ డబుల్ గ్రాటిట్యూడ్ అనేది మీకు డబుల్ త్రిబుల్ లాగా మీకు రిటర్న్లో వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఫిఫ్త్ స్టెప్, చక్కగా ఎంత ఫీల్ అయిన తర్వాత ఆ గ్రేట్ఫుల్నెస్ని, గ్రాటిట్యూడ్ని కూడా ఫీల్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, చక్కగా నిదానంగా కళ్ళు తెరిచి లెట్ ఇట్ గో. జస్ట్ లీవ్ దట్, లెట్ ఇట్ గో. అది కళ్ళు తెరుచుకుంటూనే లెట్ ఇట్ గో అని చెప్పేసి మైండ్లో అనుకొని కళ్ళు తెరిచి చక్కగా లేచి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. ఆ రోజు చేయాల్సిన పనులు, ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడమా, ఇంటర్వ్యూకి వెళ్ళడమా, ఏమేమి మెయిల్స్ వచ్చినాయి, ఏం చూసుకోవాలి, వంట ఏం చేసుకోవాలి, లేకపోతే పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేసుకోవాలని, ఏం చేయాలి, డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. నెవర్ థింక్ బ్యాక్ అగైన్. నేను అలా రోజు విజువలైజేషన్ అది చేసినా కదా, అది రాలేదు నాకు, లేకపోతే నాకు ఇంకోటి ఏదో చేసినా నేను అది రాలేదు నాకు అనే థాట్ లేకుండా డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. జస్ట్ లెట్ ఇట్ గో. This is the simple way that you have to maintain when you want to do this visualization అనమాట. విజువలైజేషన్ అనే దాన్ని చేసేటప్పుడు మీకు మినిమం ఇలాంటి కనుక టెక్నిక్స్ని మీరు యూజ్ చేయగలిగితే మీరు చాలా ఈజీగా విజువలైజేషన్ అనేది చేయగలుగుతారు. ఓకే గైస్. సో విజువలైజేషన్ చేయడానికి టెక్నిక్ని మీరు ఎట్లా యూజ్ చేయాలి అనడానికి, అసలు ఎలా చేయాలి అనే దానికి నేను చెప్పినటువంటి రూల్స్ ఇవి. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమ్యూనిటీస్లో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కంపల్సరిగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ పేరున ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నా సపోర్ట్ చేస్తున్నారు ఈ ఛానల్ని గ్రో అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ఇట్లాగే నా ఛానల్ని షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా నమస్తే, సర్వజన సుఖినో భవంతు.